ఎందరో తమ ఇష్టానుసారంగా పాపంలో జీవిస్తూ తన మనసుకు తోచిందంతా చేస్తూ తానెంతో నీతిమంతుడని, తానెంతో పరిశుద్ధుడని, తాను బాగానే ఉన్నానులే అనుకుంటున్నాడు. మనుషుడికి ఎప్పుడు ఎదుటి మనిషి తప్పులు భలే కనపడతాయి. ఎదుటి మనిషి లోపాలన్నీ చక్కగా వివరిస్తారు, ఇతరులను దిద్దటానికి ప్రయత్నిస్తారు, ఇతరులను విమర్శించడానికి ప్రయత్నిస్తారు. వాడు సరిలేడు, వీడు సరిలేడు అని ప్రతి వారిని విమర్శిస్తారే కానీ నేనెలా ఉన్నాను అని పరిశీలించుకోడరు. ఒక వ్యక్తి క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు, ఒక వ్యక్తి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని చదవటం ప్రారంభించినప్పుడు తన హృదయాన్ని పరిశీలించుకుంటాడు, తన స్థితిని గ్రహిస్తాడు, తన అవసరతను ఎరుగుతాడు, తన బాధలకు మూలమేంటి, తన సమస్యలకు కారణమేంటి అని గుర్తించగలుగుతాడు. నీ హృదయము నీకు తెలుసా? రేపు స్కానింగ్ తీసుకొని వస్తామండి, అప్పుడు డాక్టర్ గారు చెప్తారు నా హృదయం సంగతి అంటారేమో. ఈ హృదయం స్కానింగ్లో కనపడదు, ఎక్స్రేలో కనపడదు, స్టెథోస్కోప్తో టెస్ట్ చేస్తే తెలియదు. హృదయాంతరేంద్రియాలను పరిశీలించే